నమ్మకం అంటే ఏదైనా ఒక విషయాన్ని ఎటువంటి ఆధారాలు ఉన్నా లేకపోయినా అది నిజమని అంగీకరించడం. మరి విశ్వాసం అంటే మనం దేన్నైతే నమ్ముతామో ఆ నమ్మకాన్ని పరిపూర్ణంగా నమ్మడం. విశ్వాసం అనేది నమ్మకానికి పరాకాష్ట. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దానిని సాధించడానికి మనపై మనకు కొండంత నమ్మకం ఉండడం ఎంతో ముఖ్యం. మన జీవితంలో అత్యంత చిన్న విషయం నుంచి అత్యంత పెద్ద విషయం వరకు ఏది సాధించాలన్నా నమ్మకం, విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది. మనలో అపనమ్మకం ఉన్నట్లయితే మన శరీరంలో దానికి సంబంధించిన భావోద్వేగాలు ఏర్పడి వాటికి సంబంధించిన రసాయనాలు ఉత్పత్తి అయ్యి వాటికి తగిన ఆలోచనలే కలుగుతాయి. ఆ ఆలోచనలకు తగినట్లే మనం ఉంటాం. అలా కాకుండా ఎప్పుడైతే మన పట్ల మనం ఆ నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటామో దానికి సంబంధించిన భావోద్వేగాలే మనలో ఏర్పడతాయి. వాటికి తగ్గ రసాయనాలే మన మెదడులో, మన శరీరంలో ఉత్పన్నమయ్యి దానికి తగిన ఆలోచనలే వస్తూ ఉంటాయి. అంతేకాదు, మనం ఎలాంటి నమ్మకాలను కలిగి ఉంటామో అటువంటి శక్తితో కూడిన పరిస్థితులను, మనుషులను, మరి సందర్భాలను మనపై ఆకర్షించుకుంటూ ఉంటాం. కనుక మన పట్ల మనం పరిపూర్ణ విశ్వాసంతో జీవించాలి. ఈ నమ్మకం, విశ్వాసం గురించి నిజ జీవితంలో జరిగిన ఒక ఉదాహరణగా మీకు ఒక కథను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, యు ఆర్ వాచింగ్ శ్వేత లేఖ్య యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఇప్పటిదాకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. విల్మా రుడాల్ఫ్ ఈమె ఒలింపిక్స్ విజేత. ఈమె 1960లో రోమ్లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్లు పరుగు పందాల్లో పాల్గొని 3 బంగారు పతకాలు సాధించి తద్వారా ఒకే ఒలింపిక్ క్రీడల్లో 3 బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళగా రికార్డు సృష్టించింది. ఈమె జూన్ 23, 1940లో జన్మించింది. ఆమెకు 4 ఏళ్ల వయసులో డబల్ న్యూమోనియా మరి విషజ్వరం సోకి అది పోలియోకి దారితీసి ఆమె 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఆమె ఇక జీవితంలో నడవలేదని, మంచంపైనే ఆమె జీవితం సాగించాల్సి ఉంటుందని డాక్టర్లు స్పష్టం చేశారట. కానీ విల్మాకు ఈ భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే మహిళగా నేను రికార్డు సృష్టించాలి అన్న కోరిక పుట్టింది. 9 ఏళ్ల వయసు కల్లా ఆమె అతి కష్టం మీద నేలపై నడవడాన్ని అభ్యసించేసింది. 13 ఏళ్ల వయసులో క్రమంగా పరిగెత్తగల స్థితికి వచ్చి చిన్న పోటీలలో పాల్గొనేది. కానీ ఎప్పుడూ చివరి నుంచి మాత్రమే ఫస్ట్ వచ్చేదట. అయినా నిరుత్సాహపడకుండా ఆమె ఇంకా సాధన చేసి చివరకు ఒక స్థానిక పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుందట. ఆ బహుమతి ఆమెలో అపారమైన విశ్వాసాన్ని పెంచి తనపై తనకు మరింత నమ్మకాన్ని పెంచింది. అప్పటి నుంచి ఆమె ఎంతో కృషి చేసి ఒలింపిక్స్లో 100 మీటర్లు పరుగు పందెంలో పాల్గొని మొదటిసారి గోల్డ్ మెడల్ను పొందింది. 200 మీటర్లు, 400 మీటర్లు పరుగు పందాల్లో కూడా స్వర్ణ పతాకాలు సాధించి ఆమె 1960 ఒలింపిక్స్లో అత్యంత వేగంగా పరిగెత్తగలిగిన మహిళగా ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. అసలు నడవడమే కుదరదని డాక్టర్లు చెప్పిన ఆ అమ్మాయి తన పట్ల తాను నమ్మకం, విశ్వాసం కలిగి ఒలింపిక్స్లో గెలిచి ప్రపంచంలోనే అంతకు ముందు ఎవరూ సాధించలేనంత ఘనత పొందడం మామూలు విషయమైతే కాదు. ఈమెని ఆదర్శంగా తీసుకుని నమ్మకం, విశ్వాసం గురించి మీకు అర్థమైందని అనుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. సైనింగ్ ఆఫ్, మీ శ్వేత లేఖ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు.